రామాయణంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. కాని ఈరోజు మనం చెప్పుకోబోయేది అన్నదమ్ముల కథ. ఒకప్పుడు ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత ప్రేమగా ఉన్నవాళ్లు ఆ తర్వాత ఒకరి ప్రాణం ఒకరు తీయాలనుకునేంత బద్ధశత్రువులుగా మారిపోయారు. ఎలా జరిగింది విషాదం? అదే కదా అసలు ప్రశ్న. ఒకరినొకరు అంతగా ప్రేమించుకున్న వాళ్లు బద్ధశత్రువులుగా ఎలా మారారు? వాళ్ల మధ్య అంత పెద్ద గొడవకి కారణం కేవలం ఒక చిన్న అపార్థం. ఆ అపార్థం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ కథ మొదలయ్యేది కిష్కింధలో. అది వానరుల రాజ్యం, చాలా శక్తివంతమైనది. అక్కడ ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్లు, వాలి, సుగ్రీవుడు. వీళ్లలో అన్నయ్య వాలి మహాబలవంతుడు. కిష్కింధకు అతనే రాజు. ఇక తమ్ముడు సుగ్రీవుడు అన్నయ్య మాటే శాసనం. అన్నయ్య మీద అంత ప్రేమ, అంత భక్తి. వాళ్ళిద్దరి బంధం అలాంటిది మరి. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒకరోజు రాత్రి మాయావి అనే ఒక రాక్షసుడు వచ్చాడు. నేరుగా కిష్కింధ కోట ముందు నిలబడి రాజు వాలిని యుద్ధానికి పిలిచాడు. మరి రాజు కదా, తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. అందుకే వాలి ఆ సవాలుని స్వీకరించాడు. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ల జీవితాల్ని తలకిందులు చేసిన ఆ విషాదం మొదలైంది. ఒకే ఒక్క అపార్థం వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ రాక్షసుణ్ణి తరుముకుంటూ వాలి ఒక పెద్ద గుహ లోపలికి వెళ్లాడు. తమ్ముడు సుగ్రీవుడు అన్నయ్యకి ఏమవుతుందోనని గుహ బయటే కాపలా కాస్తున్నాడు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరం గడిచిపోయింది. సుగ్రీవుడు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయాడు. కాని ఒకరోజు హఠాత్తుగా ఆ గుహలోంచి రక్తం బయటికి రావడం మొదలైంది. అది చూసి సుగ్రీవుడి గుండె ఆగినంత పనైంది. ఇక్కడ మనం సుగ్రీవుడి వైపునుంచి ఆలోచించాలి. అతని ఉద్దేశం చెడ్డది కాదు. లోపల అన్నయ్య చనిపోయాడు, ఆ రాక్షసుడే గెలిచాడు అని పూర్తిగా నమ్మేశాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు బయటకొస్తే కిష్కింధ నాశనమైపోతుంది. దాన్ని ఆపాలి, ఆ రాక్షసుణ్ణి గుహలోనే బంధించాలి. ఆ ఒక్క ఆలోచనతోనే ఒక పెద్ద బండరాయిని తెచ్చి గుహకి అడ్డం పెట్టాడు. అంతేగాని అన్నయ్యకి ద్రోహం చేయాలన్న ఆలోచన కలలో కూడా రాలేదతనికి. ఇక అన్నయ్య లేడన్న బాధతో సుగ్రీవుడు కిష్కింధకు తిరిగొచ్చాడు. కాని అక్కడ అతడి కోసం ఊహించని ఒక పెద్ద బాధ్యత ఎదురుచూస్తోంది. సుగ్రీవుడు దుఃఖంలో మునిగిపోయి రాజ్యానికి తిరిగొచ్చాడు. కాని మంత్రులు, ప్రజలు ఊరుకోలేదు. రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుంది, నువ్వే రాజవ్వాలి అని పట్టుబట్టారు. వేరే దారి లేక సుగ్రీవుడు చాలా అయిష్టంగానే కిష్కింధకు రాజుగా బాధ్యతలు తీసుకున్నాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. అందరూ అనుకున్నట్టు వాలి చనిపోలేదు. అతను ఆ రాక్షసుణ్ణి చంపేసి విజయం సాధించాడు. కష్టపడి ఆ బండరాయిని తొలగించుకుని బయటకొచ్చిన వాలి నేరుగా తన రాజ్యానికి వెళ్లాడు. కాని అక్కడతను చూసిన దృశ్యం అతనిలో ప్రతీకార అగ్నిని రగిల్చింది. చూశారా, ఇక్కడే ఉంది అసలు విషాదం. ఒకే సంఘటన, కాని ఇద్దరి ఆలోచనలు పూర్తిగా వేరు. అన్నయ్య చనిపోయాడు, రాజ్యాన్ని కాపాడాలి అని సుగ్రీవుడు అనుకున్నాడు. కాని వాలి ఏమనుకున్నాడు? నా తమ్ముడు నాకు ద్రోహం చేశాడు, సింహాసనం కోసం నన్ను గుహలో పెట్టి చంపాలనుకున్నాడు అని అపార్థం చేసుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్న సుగ్రీవుణ్ణి చూడగానే వాలికి కోపం నషాళానికంటింది. అసలు ఏం జరిగిందని ఒక్క మాట కూడా అడగలేదు. సుగ్రీవుడు కావాలనే ద్రోహం చేశాడని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఆ కోపంలో వాలి ఏం చేశాడో తెలుసా? సుగ్రీవుడ్ని రాజ్యం నుంచి తరిమికొట్టాడు. అంతటితో ఆగకుండా సుగ్రీవుడి భార్య అయిన రుమని బలవంతంగా తనదాన్ని చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి తన సొంత తమ్ముణ్ణి కనిపిస్తే చంపేయాలన్న కసితో రగిలిపోతున్నాడు. అలా ఒక చిన్న అపార్థం ఆ అన్నదమ్ముల మధ్య ఎప్పటికీ ముగియని ఒక ప్రాణాంతకమైన వైరానికి దారితీసింది. ఇది మామూలు గొడవ కాదు, దీన్నే వైరం అంటారు. అంటే ఒకరిమీద ఒకరు పగ పెంచుకుని తరతరాలుగా ప్రతీకారం తీర్చుకోవాలని చూడటం. ఒకప్పుడు ప్రేమ, నమ్మకంతో నిండిన వాళ్ల బంధం ఇప్పుడు ద్వేషం, భయంతో నిండిపోయింది. కేవలం ఒక చిన్న అపార్థం వల్ల ఒకరినొకరు చంపుకోవాలని అంత శత్రువులుగా మారిపోయారు. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. ఒక్క క్షణం ఆగి సరిగ్గా మాట్లాడుకోకపోవటం వల్ల, తొందరపడి ఒక నిర్ణయానికి రావడం వల్ల జీవితకాలం ప్రేమగా ఉన్న బంధాలు కూడా ఇలా నాశనమైపోతాయా? దీని గురించి ఆలోచించాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.